నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాల వసంతాలు పైబడిన తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 10 సంవత్సరాలు గడిచినప్పటికీ రాష్ట్రంలోని విశ్వ బ్రాహ్మణుల పరిస్థితుల జీవన బ్రతుకులో ఎటువంటి మార్పుకు నోచుకోలేక మా బ్రతుకులు చిత్రం అయిపోతున్నటువంటి అంధకార పరిస్థితులలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థల ధాటికి పనులు లేక పస్తులుండే కాలం సంభవించిందని, పాలకుల నిర్లక్ష్యమా మా శాపమా అనే పరిస్థితి దాపరించిందని, జనాభా నిష్పత్తి ప్రధానంగా మాకు రావాల్సినటువంటి నిధులు నియామకాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, మాకు విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి మా జాతివాడిని చైర్మన్గా నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అలాగే ముడి సరుకులు, కూలీల రేట్లు పెరిగినందున నేటి నుంచి 13వ తేదీ గురువారం రోజు వరకు పని రేట్ల పెంపుదల గురించి పనులు నిలిపివేస్తున్నామని, బంద్కు పిలుపునిస్తున్నామని, కావున వినియోగదారులు మరియు గృహ యజమానులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు ఎగ్గోజు శ్రీనివాసాచారి, పట్టణ అధ్యక్షులు పోలోజు సదానందాచారి, పట్టణ కార్యదర్శి కందారపు రాజమౌళిచారి, సభ్యులు రాంపల్లి లక్ష్మీనారాయణ, చిలుముల నరసింహాచారి, ఎగ్గోజు కనకాచారి, పుల్లూరు విష్ణుమూర్తిచారి, ఎగ్గోజు సంపత్, కూరెళ్ల శ్రీనివాస్, మేమునూరు భాస్కర్, కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. విశ్వానికి ఆది గురువు విశ్వకర్మయే, విజ్ఞానానికి తొలి వెలుగు విశ్వ బ్రహ్మయే. పరివర్తన ప్రగతికి సుస్థిర జగతికి నాడైనా నేడైనా ఏనాడైనా విశ్వానికి ఆది గురువు విశ్వకర్మయే, విజ్ఞానానికి తొలి వెలుగు విశ్వ బ్రహ్మయే. నిశ్శబ్దముతో యోగ నిద్ర మోక్షమన్నది, శబ్దానికి అక్షరాలు చేకూర్చింది. నిశ్శబ్దముతో యోగ నిద్ర మోక్షమన్నది. సాగు చేయగా సాలుదున్నగా కోత కోయగా నాగలి రోకలి కత్తి కొడవలి సృష్టించి సృష్టికి అందించినది విశ్వ బ్రహ్మరా, విజ్ఞానదాతరా, కర్మయోగిరా, నిత్య ధర్మ నిరతిరా. విశ్వ బ్రహ్మరా, విజ్ఞానదాతరా, కర్మయోగిరా, నిత్య ధర్మ నిరతిరా.
జరుగుతున్నటువంటి ఈ సంఘానికి చేసినటువంటి విశ్వబ్రాహ్మణులు అందరూ కలిసికట్టుగా రావడం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ అన్ని రేట్లు పెరిగినాయి కనుక ఈ అన్ని ప్లాస్టిక్ వస్తువులు పీవీసీ మన దర్బారు అబోటు అన్ని రెడీమేడ్ వచ్చినాయి కనుక మనకు సంబంధించి వర్క్ చేసిన దానికి ఫలితం లేకుండా పోతుంది. దానికి సంబంధించి కుళ్ళు రేట్లు పెరగాలని మేము అందరం ధనం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇవాళ అందరం కలిసి ఇలా అందరం కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. ఒక 4 రోజులు మాత్రం ఈ విధంగా కొనసాగించుకుంటూ మేము ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాం. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పైబడినప్పటికీ కూడా మా విశ్వబ్రాహ్మణ జాతికి తీరని అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఈ గత ప్రభుత్వ పాలకులు మా విశ్వకర్మ జాతిని ఏనాడైనా సరిగా గుర్తించక మా కులం ఎప్పుడు వెనుకబాటుగానే ఉన్నది. ఇవాళ జనాభా నిష్పత్తిగా మా కులాలకు రావాల్సినటువంటి నిధులు నియామకాలు ఇవి కూడా మాకు సకాలంలో అందలేక మా జీవితాలు దుర్భరమైపోతున్న సందర్భంలో మేము ఆకలి మంటలతోని ఆకలి కేకలతోని అలమటిస్తున్నటువంటి తరుణం ఇది. కాబట్టి ప్రభుత్వాలు మమ్మల్ని ఈ జనాభా నిష్పత్తిగా మమ్మల్ని వర్గీకరించి మాకు రావాల్సినటువంటి నిధులు నియామకాలు కంపల్సరీగా మాకు అందించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే మా విశ్వబ్రాహ్మణులు అందరూ ఈ కార్పొరేట్ వ్యవస్థ ఎప్పుడైతే ఈ మనకు ప్రపంచీకరణ ప్రారంభమైందో అప్పటి నుంచి మా పనులు లేక మా బతుకులు ఆగమైన సందర్భంలో మా విశ్వబ్రాహ్మణులు పల్లెలు విడిచి పట్టణాలకు పనుల కోసం వెళ్ళినా కూడా అక్కడ కూడా ఈ కొత్తగా వచ్చినటువంటి WBC UPC అనేటువంటి వస్తువుల వచ్చి ప్రాపంచీకరణ చెంది ఇవాళ మా చేతి వృత్తులు మాకు ఇవాళ కనుమరుగైపోతున్న సందర్భంలో మా ముడి సరుకుల రేట్లు పెరగడం కావచ్చు, మా కూలీల రేట్లు పెరగడం కావచ్చు, ఇంకా ఇతర అనేక నిత్యావసర సరుకుల పెరుగుదల కారణంగా మా సరైనటువంటి ధరలు లేక మా విశ్వబ్రాహ్మణులు ఆవేదనకు గురవుతున్న సందర్భంలో ఇవాళ తేదీ 10/2/2025 నుండి 13/2/2025 గురువారం వరకు 4 రోజులు విశ్వబ్రాహ్మణులందరూ కలిసి మా సంఘం ఏకగ్రీవ తీర్మానం మేరకు అందరూ కలిసి కట్టుగా ఇలా సంఘ భవనంలో సమావేశమైనాము. ఇటు సమావేశంలో మా యొక్క పనికి మేము వేతనం నిర్ణయించుకునే సందర్భంలో ఈ చర్చలు జరుపుకోవడం జరుగుతున్నది. కాబట్టి మాకు ఏవైతే ఈ చర్చలు జరిగి మాకు మీ ధరలు కనుక నిర్ణయించుకున్న తర్వాత మా ధరల పట్టికను రిలీజ్ చేస్తాము. అప్పటి వరకు కూడా గృహ యజమానులు కానీ మరి వినియోగదారులు కానీ మాకు సహకరించి వారి మద్దతు తెలపాలని మేము కోరుచున్నాము. అలాగే ఈ 4 రోజులు మా విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఇంకా వివిధ పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తులు మా కార్పెంటర్ సోదరులందరూ కూడా సంఘ భవనానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని కోరుచున్నాము. జై విశ్వకర్మ. ఈ విశ్వబ్రాహ్మణ కులానికి సంబంధించిన మా విశ్వబ్రాహ్మణ సోదరులందరం ఏకగ్రీవ తీర్మానం చేసుకొని మాకు ఈ ప్రతి కైకిలి చేసుకునే మన కూలి కూడా 1000 రూపాయలు, సుతారి పని చేసినా ఏ పని చేసినా కూడా 1000 రూపాయలు వస్తాయి కనుక మేము వడ్రంగి పని చేస్తే కనీసానికి ఒక 500 రూపాయలు కూడా మాకు గిట్టుబాటు అవుతలేదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ కుర్చీలు అన్ని ప్రతి ఒక్కటి ఆధునిక ఈ పరికరాలు ఏర్పడి మా పొట్టను కొట్టి మేము హైదరాబాద్కు వరుస వెళ్ళినా కూడా అక్కడ కూడా అదే దుర్భర పరిస్థితులలో ఉన్నాం. కనుక మాకు ఏ ప్రభుత్వం మాకు సహకరించలేదు. ఇటు టీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఈ నిధులు నియామకాలు అనే దాని మీద మేము తెలంగాణ ఉద్యమం చేసి ఈ అందరం సకల జన సమ్మెలో మేము పెద్ద భాషలు పట్టుకొని ఊళ్ళు పట్టుకొని ఆ రాష్ట్ర సాధనలో మేము పాల్గొన్నాం. కనుక మా ఈ కుల వృత్తులపై ప్రతి ఒక్కరికి సబ్సిడీ ఇచ్చారు. మా కులానికి, మా వడ్రంగి కులానికి, మా కమ్మరి కులానికి ఎవరు వాళ్ళు సబ్సిడీ ఇవ్వలేదు. కనుక ప్రభుత్వాలు కానీ ఈ యజమానులు కూడా మాకు సహకరించి ఈ 10వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా మేము ఈ సమ్మె చేస్తున్నాం. కనుక మాకు సహకరించగలరని
ఈ వినియోగదారులు మరియు ఈ పట్టణ ప్రజలు అందరూ సహకరించాలని మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. విశ్వకర్మ